నమస్తే వెంకటస్వామి గారు. నమస్తే నమస్తే. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డికి ఎవరెవరైతే అడ్డొస్తారో, ఎవరెవరైతే నాకు థ్రెట్ అవుతారు ముఖ్యమంత్రి పదవికి అనుకుంటారో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి చాలా తెలివిగా బయటికి పంపించింది. పొన్నాల లక్ష్మి నుంచి జీవన్ రెడ్డి వరకు. ఈ లిస్టు చూస్తే మీకు ఏమనిపించింది? వీళ్ళంతా పాత కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా. నేను రేవంత్ రెడ్డి పంపించిన అనుకోవటలే. సరే పొమ్మనలేక పొగబెట్టిండు, లేలే ఇప్పుడు బయటకు అయితే డైరెక్ట్ వెళ్ళిపోమని చెప్పారు కదా ఎక్కడ కూడా. లక్ష్మయ్య గారిది నేను స్వయంగా చాలా సన్నిహితుని లక్ష్మయ్య గారికి. లక్ష్మయ్య గారే తొందరపడ్డారు. అంటే జనగాం టికెట్ అనౌన్స్ చేయలేదు కదా. అనౌన్స్ అప్పటికి చేయలే. పేర్లు ఒకటి బదులు రెండు పోయినంత మాత్రం రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, సార్కే వచ్చేది. నేను చెప్తున్నదా 100% చెప్తాను. ఎందుకంటే నేను ఆల్ ఇండియాలో ఆ రోజు టికెట్ల కోసం కొట్లాడుతున్నా. 70 మందిని తీసుకొని పోయినా నేను. బీసీ లీడర్లను 70 మంది వచ్చినారు. 70 మందిలో ఎక్కడి నుంచి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య దగ్గర నుంచి కత్తి వెంకట స్వామి దాకా ఉన్నారు అక్కడ. ఓకే, ఇది నా సీన్ చాలా స్పష్టంగా తెలుసు. సార్ తొందరపడ్డారు అంతే. ఆయన మా అందరికి పెద్ద దిక్కుగా నిలబడాల్సినోడు. ఆయనకు ఒకళ్ళు టికెట్ రాకపోయినా బీసీలకు వచ్చిన అందరి టికెట్లను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉండే. అసలు సమయంలో బీసీలను కూడా ఆయన ఒక రకంగా బీసీలకు మాకు సంబంధించి పెద్ద లాస్. అది పార్టీ కంటే ఎక్కువ మాకు లాస్. బీసీలకు బీసీ నాయకులు. ఇప్పుడు మధు యాష్కి గౌండ్ పరిస్థితి ఏంది అసలు? మధు యాష్కి నామినేటెడ్ పోస్టుడు కూడా ఆయన అర్హుడు కాదా? ఇప్పుడు ఎందుకు కాదండి? ఎవరు కాదు, నేను కాదా? మీరు కూడా అదే అంటున్నా కదా. మేము అర్హులం కాకుండా ఏం లేము. ఇప్పుడు కత్తి వెంకట స్వామినో మధు యాష్కి గౌండ్నో మంత్రి చేయాలంటే పెద్ద పన ప్రభుత్వానికి. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయొచ్చు కదా. అది ఇచ్చి చేయాలనుకుంటే అది అధిష్టానం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో, లేకపోతే జానారెడ్డి గారి చేతుల్లో, వెంకటస్వామి చేతుల్లో లేదు. అధిష్టానం నిర్ణయించి ఇతను ఉపయోగపడతాడు, ఇతను అవసరము పార్టీకి అనే దాంతో అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద అట్లాంటి ఆ రకమైనటువంటి పొజిషన్స్ వస్తాయి. ఇక ఈ కార్పొరేషన్ చైర్మన్లు అవి ఇవనంటే ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు నిర్ణయిస్తే వస్తాయి. సో అది అంటే మంత్రి లేకపోతే ఎమ్మెల్సీ అనేటువంటిది అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ చేతిలో ఉన్నదని నేను అనుకుంటాను. వీళ్ళు కొంత పాజిటివ్గా స్పందించేది, పార్టీ అంటే సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా క్యాండిడేచర్ వచ్చింది, మహేష్ అన్నను రేవంత్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేస్తే అధిష్టానం కూడా కొద్దిగా ఈజీగా నా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పుడు కొండా సురేఖ కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మన దేవాదాయ శాఖలోకి సంబంధించి యాదగిరిగుట్టకు సంబంధించి ఒక పాలక మండలి ఏర్పాటు చేసారు. దాంట్లో చిరంజీవి భార్యను అక్కడ ఒక మెంబర్గానో చైర్మన్గా పెట్టారు. అసలు దేవాదాయ శాఖ మంత్రికి సంప్రదించకుండా ఆమెను పెట్టడాన్ని, ఆమెనే సరే కెమెరా ముందు చెప్పకపోయినా వాళ్ళ సన్నిహితులతో అయితే చెప్తున్నది కదా, నేను ఒక రబ్బర్ స్టాంప్ మంత్రి, కనీసం నన్ను సంప్రదించాలి కదా అని చెప్పి ఆమె మాట్లాడుతుందంట. ఏంటి అసలు? ఎక్కడైతే అట్లా బయటికి రాలేదు బ్రదర్. ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఈ మనకున్న సోర్స్ ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. మన రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తం చేసినారు. కెమెరా ముందు మాట్లాడకపోవచ్చు కానీ కాకపోతే ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది నాకు కూడా సమాచారం లేదు. నాకు మొన్న క్యాబినెట్కి ఎందుకు రాలేదని, ఇప్పుడు నేను వరంగల్ వాడిని, నాకు సన్నిహిత సంబంధం ఉన్నది అక్కడ వరంగల్తో, కాబట్టి నేను క్యాబినెట్ విషయం వచ్చినప్పుడు ఏదో హెల్త్ ఇష్యూ అని చెప్పినారు. అంతవరకే మనకు సమాచారం ఉంది. ఆమెకి తెలియకుండానే మొత్తం కమిటీ ఇచ్చింది అనేటువంటిది నేనైతే నమ్మటం లేదు, నమ్మశక్యం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిరంజీవికి భార్య కాంట్రిబ్యూషన్ ఏంది అంటే ఏం చెప్తారు? చిరంజీవి భార్యకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అట్లా మీరు అట్లా చూసినప్పుడు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు కూడా కాంగ్రెస్ పార్టీ జీరో కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకి అనేక మందికి ఇచ్చారు. ఈ చైర్మన్లు కూడా ఇచ్చారు సంబంధం లేని వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఇక సంబంధం లేదని నేను ఆ మాట అనకూడదు, కానీ జీరో కాంట్రిబ్యూషన్ అంటే అదే జీరో కాంట్రిబ్యూషన్. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒట్టి మనతో జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇచ్చినారు. ఏమనంటే ఇక పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా వాళ్ళకి ప్రామిస్ చేసిన, మనం ఇంటర్నల్గా ఏం జరిగినాయో మనకు తెలియదు. కాబట్టి అనూహ్యంగా కొంతమందికి వచ్చినాయి. ఇక వాళ్ళ అదృష్టం, మనం దాన్ని ఏమంటాం, అధిష్టానం పెద్దలు ఆలోచించుకోవాలి అంతే. ఎవరైతే అంటే స్టాంచ్ కాంగ్రెస్ మీరన్న ఒరిజినలా, లేకపోతే ఓల్డ్ కాంగ్రెసా, లేకపోతే మొదటి నుంచి కష్టపడి కమిట్మెంట్ తోటి ఉన్న వాళ్ళ, వీళ్ళకు కూడా న్యాయం చేయాలనేటువంటి ఒక దృక్పథము డెఫినెట్గా అధిష్టానంకి ఉంటుంది. దాని ఇంప్లిమెంటేషన్ కొద్దిగా సమయం తీసుకుంటుంది అనుకుంటున్నా. ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో కొత్తగా చైర్మన్ పొజిషన్స్ ఇస్తామంటున్నారు. వచ్చే ఎమ్మెల్సీస్ కూడా ఉన్నాయి. వీటిల్లో తప్పనిసరిగా ఈ సమయం చేస్తారు. ఎందుకంటే కొద్దిగా అసంతృప్తి పెరిగితే రేపు వచ్చే ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది.
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు పేపర్లు చూసిన నేను, ముఖ్యమంత్రి గారు ఆయన జెడ్పీటీసీ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఈరోజు పేపర్లు మొత్తం ముఖ్యమంత్రి ఫోటోలతో యాడ్స్తో నిండిపోయినాయి. కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన యాడ్స్ అవి. ఇవన్నీ ప్రజల పైసలే, కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే రేవంత్ రెడ్డి జేబులకు వెళ్ళో ఇచ్చే పైసలు కావు, ఇవన్నీ ప్రజా పైసలు, ప్రజల ధనం ఇదంతా. ఐ డోంట్ థింక్ అది అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది కాదు. దీంట్లో మీరు చూడండి, రేవంత్ మిత్ర మండలి తెలంగాణ అన్నారు తప్పితే, సో ఇది వీళ్ళకే పోతుంది, వీళ్ళెవరో రేవంత్ మిత్ర మండలికి పోతుంది. ఇది గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ కాదు. ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ మీరు డెఫినెట్గా దీని మీద విమర్శ వస్తాయి కదా, వ్యక్తిగతమైనటువంటి పొజిషన్. యాక్చువల్లీ ఇది ప్రోగ్రామ్ ఆంధ్రజ్యోతిలో అనేది ప్రస్థానం ఆల్మోస్ట్ అన్ని పేపర్లలో యాడ్స్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఇది నేను ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చింది అయితే కాదండి. ప్రభుత్వం అంటే రేవంత్ మిత్ర మండలిలో ఎవరు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, డబ్బులు లేవు, ఢిల్లీకి పోతే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతున్నారు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి కనీసం ఒక నమ్మకం ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ప్రజలకి? అంటే ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి స్థితిలో అసలు ఆర్థిక స్థితిని ప్రజల ముందు పెట్టాలనేటువంటి సదుద్దేశంతో అన్న మాటలు అవి తప్పితే, నేను హ్యాండిల్ చేయలేకపోతాను, దాని తర్వాత మేము కవర్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆ పరిస్థితిని ప్రజలకు చెప్పి, ఆ పరిస్థితి నుంచి ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం ఇంప్రూవ్మెంట్ అప్పటికంటే, సో ఇంప్రూవ్మెంట్ కాదా? అసలు జీతాలు 20వ తారీఖు కూడా మాకు జీతాలు రాలే. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీనే ఒకప్పుడు, నా మిస్సెస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు చెప్పేది అప్పుడు జీతాలు టైంకి వచ్చినాయి. జీతాలు ఫస్ట్ నాడు పోయేది ఎప్పుడు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఫస్ట్కే పడినాయి. కాకపోతే ఆర్థికమైన ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2-3 జాప్యాలు జరిగినాయి. ఏది? ఒకటేమో మేము 4,000కు పెంచుతామన్నాం, ఇంకా పెంచలేదు, అదొకటి. రెండోది, ఈ మహిళలందరికీ 2,500 రూపీస్ ఇస్తామన్నాం, అది ఇంకా ఇంప్లిమెంట్ కాలే. కానీ మిగతా ఈ సంబంధించి ఫ్రీ కరెంట్ కావచ్చు, లేదా ఫ్రీ బస్సు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు. రైతు భరోసా కూడా గ్యాప్స్ వచ్చినాయి, బట్ వీఆర్ గివింగ్. కానీ సాటిస్ఫాక్షన్ గా లేరు పూర్తి స్థాయిలో రైతులందరూ. అందరికి పడలేదని. ఇప్పుడు ఈ సమాజం ఎట్లుంటది అంటే, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అన్నట్టు ఉంటది. ఎంత పెట్టినా కూడా అది లేనిపోయిన ఆశలు కలిగించింది. అయితే మీరే తులం బంగారం అంటే, తులం బంగారం అడగలేదు వాళ్ళు మిమ్మల్ని, మీరే ఇస్తా అన్నారు. ఇస్తామన్నాము. నేను మేనిఫెస్టో కమిటీలో నేను కూడా ఉన్నారు. మరి ఎందుకు నేను కూడా ఉన్నా. ఎక్కడ తప్పు జరిగింది? కొన్ని ఎగ్జాగరేషన్ జరిగినాయి. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ వచ్చింది. బీసీ డిక్లరేషన్ వచ్చిన రోజు నేను బీసీ డిక్లరేషన్ కమిటీ కన్వీనర్. నేను అంటే కన్వీనర్ ఏమో పొన్నం ప్రభాకర్ అన్న, నేను కోఆర్డినేటర్. ఓకే. బీసీ డిక్లరేషన్ కొన్ని అంశాలు పెట్టిండు, అవి మాకు కూడా అప్పటికప్పుడు తొందరలో కొన్ని జరిగినాయి. కానీ వాగ్దానం చేసినాం కాబట్టి తప్పనిసరిగా మీరు కష్టపడతారా, కింద పడతారా, మీద పడతారా, ఏం చేస్తారా అనేటువంటిది మా బాధ్యత. మేము చేసి తీరుతాం అనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉన్నాం. ఈ ఫ్రీ బస్ అనేది అవసరం అంటారా? ఉపయోగపడేదేనా ఇదేమన్నా? ఎందుకు ఉపయోగపడతలేదు? చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది ప్రయాణం చేసేటోళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది. కాకపోతే అలా కొన్ని నా వ్యక్తిగతమైనటువంటి అదేందనంటే అందరికి ఇచ్చేసింది. అంటే 1,00,000 రూపాయలు శాలరీ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఎంప్లాయీస్. ఇప్పుడు నా మిస్సెస్ కూడా కార్లు పక్కన పెట్టి బస్సులలో పోతారండి. అది కొంచెము అది ఒక అది ఉంది. అయితే ఏం జరిగిందంటే, మహిళలందరికీ ఇస్తామనేటువంటి ఒక మాట అన్నాం కాబట్టి అయినపోయినాం. తర్వాత దీన్ని సెగ్రిగేట్ చేయడం ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు వాలంటరీగా విరమించుకోవడం వేరు, వాలంటరీగా ఎవరు చేయరు కదా, దాన్ని సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరు, ఎంప్లాయీస్లో మహిళలు ఎవరు, అట్లాగే డబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే ఈ అన్నిటికంటే ఏంటంటే, ఒకవేళ మనం వైట్ రేషన్ కార్డ్ అనేది ఏమన్నా పెట్టుంటే బాగుండేదేమో. సరే, ఒకసారి మాట ఇచ్చేసినాం కాబట్టి అందరికి ఇస్తాం ఇక. జనరల్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కడైనా గ్రామాల్లోకి వెళ్ళి రచ్చబండల మీద పెద్ద మనుషులు, రైతులు కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర మైకి పెట్టి జస్ట్ కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత మార్పు ఏమైనా కనిపిస్తుందమ్మా అని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే రైతు బంధు కరెక్ట్ పడేది కేసీఆర్ ఉన్నప్పుడు, పెన్షన్ టైంకి వచ్చేది, ఇవన్నీ టైం టు టైం ఇచ్చి, చెరువులలో నీళ్ళు ఉన్నాయి, కాలువలలో నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎండిపోయినాయి మొత్తం, రేవంత్ రెడ్డి టైంకి ఇస్తలేడు,
పెంచుతా అన్నాడు, పెంచలేదు. ఈ మాటలు వింటుంటే సరే మాకంటే తెలుస్తుంది, మీ గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి, మీకు తెలియకపోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, గ్రౌండ్కి వెళ్ళలేని స్థితిలో ఉంటారు కాబట్టి. మార్పు కనిపిస్తుందా అంటే ఇదే మార్పా? అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు చెప్పేటోళ్ళు నెగిటివ్ చెప్పేటోళ్ళు ఉన్నారు, ఇదే పాజిటివ్ చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది వచ్చినాక ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది మేము బాగానే ఉన్నాం, రేవంత్ అన్న వచ్చినాక బాగైంది అనేటువంటి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ద పర్సెంటేజ్ ఏంది అనేటువంటిది ఒకటి. అయితే నేనేమనంటే ఈవెన్ ఇట్ ఈస్ 10%. నేను ప్రభుత్వం నుండి నా ప్రభుత్వ పక్షాన్ని ఏం చెప్తున్నా అంటే ఈవెన్ ఇట్ ఈస్ 10% ఆర్ 20%, అది మేము చాలా సీరియస్గా తీసుకోవాలి. మా బాధ్యత అది. మా బాధ్యత ఏంటంటే వివేకానందుడు చెప్తాడు కదా, వివేకానందుడు అసలు ఎట్లా ఉండాలి దేశం అని అంటే, నా దేశంలో కుక్క కూడా ఉపవాసం పడుకోవద్దని అంటాడు. అంటే అంతకన్నా సామ్యవాదం ఏముంటుంది, అంతకన్నా సంక్షేమం ఏముంటుంది, కుక్క కూడా ఉపవాసం పడుకోవద్దు అంటాడు. అట్లాగే కాంగ్రెస్ మా ప్రభుత్వం యొక్క అభిలాష ఏంటంటే ఏ ఒక్క పౌరుడు కూడా అసంతృప్తితో ఉండొద్దు అనేది మా అభిలాష, మా ఆకాంక్ష. దానికి తదనుగుణంగా మేము పనులు చేస్తున్నాము. చేయడంలో కొంత జాప్యం కూడా జరగవచ్చు. ఇప్పుడు మేము 60 ఏళ్ళ నుంచి చాలా పనులు చేసుకొచ్చినాం, ఈ దేశానికి సంపద కూడా పెట్టినాం. సంపదను బీజేపీ అమ్మేస్తుంది, మేము కూడా పెడితే వాళ్ళు అమ్మేస్తున్నారు. కానీ మేము ఇంకా చేయాల్సిందనే చెప్తున్నాం ఇప్పుడు కూడా. మేము చేసిందంతా కేసీఆర్ మాట్లాడినప్పుడు 100% చేసినాం మేము అని నేను ఎప్పుడు అన్నాం. ఇంకా చేయాల్సింది మీరు చెప్పినట్టుగా మీ ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో దాన్ని గవర్నమెంట్, పార్టీ మేము చాలా పాజిటివ్గా తీసుకొని దీని మీద సత్వరమే స్పందించినట్టయితే ఉంటే మాకు రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక మంచి బేస్ పడే అవకాశం ఉంటుంది. చివరిగా నేను ఒక 4-5 ర్యాపిడ్ క్వశ్చన్ చేస్తా, ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తుంటే వాళ్ళ గురించి మీకేమనిపించిందో ఒకటే ముక్కలో మీరు చెప్పేసి. కేసీఆర్ గురించి ఏం చెప్తారు మీరు? కేసీఆర్ ఉద్యమ నాయకుడు, రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్, బండి సంజయ్ ఆల్సో డైనమిక్, కిషన్ రెడ్డి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేటువంటి సౌమ్యుడు, కేటీఆర్ డైనమికే బట్ కొద్దిగా బాగా మాట్లాడే టైప్ అన్నట్టు, హరీష్ రావు కొద్దిగా సంయమనంతో ఉంటాడు, కవిత ఒక మంచి ఆడబిడ్డ, అంతే. సో ఎనీవే థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, నమస్తే అండి.